చిత్రపటాలు తొలగించి చరిత్రను ఎవరూ చెరిపేయలేరని కాంగ్రెస్ కు రాజీనామా చేసిన డి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గాంధీ భవన్ లో మాజీ అధ్యకులు చిత్రపటాలు తొలగించడంపై స్పందించిన డీఎస్ కాంగ్రెస్ లో ప్రస్తుతం కొత్త సంస్కృతికి తెరలేపారని అది వారి విజ్ఞతకే వదిలేస్తానని తెలిపారు. ఈ నెల 8న తెరాసలో చేరుతున్నట్లు డీఎస్ ప్రకటించారు. జిల్లాలో తన అనుచరులు కార్యకర్తలు తనతో రాకుండా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. 8వ తేదీ బుధవారం 1 గంటకు బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం నిర్ణయమైంది. నాతో పాటు కేశవరావు గారిది, బొత్స సత్యనారాయణ గారిది, కేశవరావు పోయి 4 ఏళ్ళు అయిపోయాయి. ఆయన కూడా ఇప్పుడు తీసారు పాపం అనవసరం కదా అన్న. ఇప్పుడు మనుషులకు ఆలోచన అనేది ఉండాలండి, అని లేకపోతే లాభం లేదు. ఇప్పుడు మన కొత్త సంకల్పన వచ్చేది, కొత్త ఆలోచన వచ్చేదంటే పాత తీసి బయటపడేమని కాదు. ప్రత్యేక స్పెషల్లీ సోనియా గాంధీ గారి బొమ్మ నా దగ్గర ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ నా ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి కూడా తీసేయబడదు.